అండి చామదుంపలు పులుసు చేసే విధానం. స్టవ్ మీద ప్యాన్ ఎట్టి ఆయిల్ వేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నంగా తరుముకొని పచ్చిమిర్చి ఎర్రగా వేపుకోవాలి. చామదుంపలు ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి కదండి, ఉప్పు వేసి 2 టమాటాకాయ ముక్కలు వేసి కాసేపు మగ్గనిచ్చాక పసుపు, చింతపట్టు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ధనియాల పొడి, కారం వేసి మరి కాసేపు మగ్గనివ్వండి. బాగా కలర్ వచ్చినంత వరకు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ వస్తుంది కదండి పైనకి. ఇప్పుడు చామదుంపల పులుసు చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉడైపోతుంది. ఇప్పుడు శుభ్రం చేసుకున్నాం కదండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో వేసేయండి. వేసాక కాసేపు అన్నీ కలిపి ఒక అర గ్లాసు వాటర్ వేసి కాసేపు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇలా ఉడికిపోయి కదండి, చింతపండు రసం తీసుకొని దీంట్లో యాడ్ చేసేయండి. ఇది మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసి మరి కాసేపు మగ్గనిచ్చండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదండి, చామదుంప పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీరు కూడా ట్రై చేయండి.